70 ఏళ్ల వయసున్న ఒక ముసలి వ్యక్తి 50 ఏళ్ల వయసున్న ఒక లేడీని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇతనికి రివర్స్లో బంపర్ ఆఫర్గా తన కూతురు, ఆ 50 ఏళ్ల వయసున్న లేడీ కూతురు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని. అసలు ఈ 20 ఏళ్ల అమ్మాయిని ఎవరు ప్రెగ్నెంట్ చేశారు? మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మూవీ ఓపెనింగ్ సీన్ పొలంలో ముగ్గురు వ్యక్తులు పనిచేస్తూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ మగతని పేరు మెర్సీ. ఈ ఇద్దరు ఆడవాళ్ళలో తల్లి కూతురు వీళ్ళు. తల్లి పేరు లీసా, కూతురు పేరు సోఫీ. లీసాకి భర్త చనిపోయాడు. సో తను మెస్సీని ప్రేమిస్తూ తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ మెస్సీ లీసా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తూనే ఉంటాడు. లీసా మెస్సీ మధ్య ఉన్న రిలేషన్ సోఫీకి తెలుసు. మెస్సీకి భోజనం పెట్టిన తర్వాత లీసా తన ఇంటికి వెళ్ళిపోయి వేరే పని చేసుకుంటూ ఉంటుంది. లీసా వెళ్ళిపోయిన తర్వాత మెస్సీ సోఫీ ఏకాంతంగా ఉండటంతో సోఫీ మెస్సీ మీసాలు టచ్ చేస్తూ తన మీద పడుతూ తనలో వేడి పుట్టడం ట్రై చేస్తుంది. ఈ మెస్సీ తను తోసేసినప్పటికీ ఈ సోఫీ చాలా కష్టపడి ఎలాగైతేనే వేడి పుట్టించేస్తుంది. అలా మెల్లగా స్టార్ట్ చేసిన మెస్సీ ఇంజిన్ స్టార్ట్ అయ్యే లోపు వద్దనుకొని పైకి లెగిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది తప్పు అనుకొని. ఎందుకంటే ఈ మెస్సీకి దగ్గర 50 ఇయర్స్ ఉంటాయి, సోఫీకి కేవలం 20 ఏళ్లే. అందులోనూ తన తల్లిని ప్రేమిస్తున్నాడు. సో ఇది కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత సోఫీ ఇంటికి వస్తుంది. ఇక్కడ లీజా పొలం పనితో పాటు బట్టల ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చిన మెస్సీని స్నానం చేసి రెడీ అవ్వు, ఇద్దరం కలిసి భోజనం చేద్దామని. భోజనం అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు. ఆ నెక్స్ట్ డే వర్షం పడుతూ ఉంటుంది. లీజా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. పక్కనే సోఫీ కూడా తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లీజా ఒక మాట అంటుంది, ఈ వర్షంలో ప్రేమించుకోవటం అంటే చాలా మజాగా ఉంటుందని. ఈ మాట విన్న సోఫీక ఆగేదే లేదన్నట్టు ఆ వర్షంలో తడుచుకుంటూ ఈ మెస్సీ ఇంటికి వస్తుంది. వచ్చిన సోఫీ చూసి ఈ మెస్సీ ఏంటి మీ అమ్మకి చెప్పి ఇక్కడికి వచ్చావని అడిగితే, లేదు బాత్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాని చెప్తుంది. ఇది విన్న మెస్సీ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. కానీ సోఫీ ఉందో, ఎందుకంటే లేత వయసు కదా, టెమటెమలాడుతూ ఉంటాయి. ఎలాగైనా సరే ఈ మెస్సీతో పని కానిచ్చాలని అన్నట్టుగానే మెస్సీ సోఫీని పట్టించుకోపోవడంతో ఇక సోఫీ కూడా చేసేదేం లేక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు పొలంలో పని చేస్తూ ఉంటారు. సోఫీ పని చేయకుండా అలానే మెస్సీ వైపు చూస్తూ ఉంటుంది. పని ఆపేసిన సోఫీ దగ్గరికి తన తల్లి వెళ్ళి, ఏంటమ్మా ఏమైందని అడిగితే, ఈ రోజు పని చేయాలనే మూడ్ లేదంటంతో కొద్దిగా మోటివేషన్ ఇచ్చి పని చేయమ్మా అని చెప్పి మళ్ళీ పని చేయించుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కోసిన గడ్డిని మొత్తం సోఫీ తీసుకెళ్లి అటక పైన గదిలో దాచిపెడుతూ ఉంటుంది. అప్పుడే ఈ మెస్సీ ఎక్కడికి వస్తాడు. ఈ మెస్సీ రావడం చూసి సోఫీ తన బ్యాక్ ని చూపిస్తూ సోఫీని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మెస్సీకి ఊపొచ్చి ఏదో చేసేద్దామని వెళ్ళినా మళ్ళీ వెనక్కి దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీజా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. సరే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మెస్సీ దగ్గరికి సోఫీ వెంటబడి మరి తన బాధ విరహం చెప్పుకొని మెస్సీని నిన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. కానీ మెస్సీ నేనెవరిని పెళ్లి చేసుకోనమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ నెక్స్ట్ డే సోఫీ ఒక ఇంటికి వచ్చి తన తల్లి తయారు చేసిన ఆ బట్టల ఎంబ్రాయిడరీని నోవా అనే ఆ ఊర్లో ఉన్న వ్యక్తి తల్లికి ఈ బట్టలు అమ్ముతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సోఫీని నోవా చూస్తూ తను చూస్తుందని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అసలు పట్టించుకోడతాను. ఈ నోవాకి సోఫీ అంటే ఇష్టం. ఆ సోఫీ తన వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు పొలంలో పని చేయడం పూర్తి అయిపోతుంది. లీజా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ సోఫీ ఈ మెస్సీ గంట దూవడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి ఈ మెస్సీకి వచ్చిన వేడికి ఈ సోఫీ కోరికను తీర్చేస్తాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళు వీలైనప్పుడల్లా అదే పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పాపం ఈ సోఫీకి తెలియని విషయం ఏంటంటే, ఈ సోఫీ తల్లితో రాత్రిపూట మెస్సీగాడు పని కానిస్తూ ఉంటాడు, పొద్దున పూట సోఫీతో పని కానిస్తూ ఉంటాడు. ఈ మెస్సీగాడు ఎక్కడో మచ్చతో బొట్టి తల్లి కూతురు ఇద్దరిని సాటిస్ఫై చేస్తూ ఉంటాడు. ఇక ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు లీజా ఇంటికి నార్మన్ అనే ఒక 70 ఏళ్ల వయసున్న వ్యక్తి వస్తాడు. తన వైఫ్ చాలా కాలం క్రితం చనిపోయింది. ఇప్పుడు తను లీజాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. లీజా తన డెసిషన్ చెప్పమని అడిగాడు. లీజా దీనికి నాకు కొంత టైం కావాలని చెప్పి ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక మెల్లగా రోజులు గడుస్తూ ఉంటాయి. సోఫీ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ మెస్సీతో గడుపుతూ ఉంటుంది. లీజాకి ఈ విషయం ఏమీ తెలియక ఇంట్లోనే ఉంటుంది. లీజా కళ్ళలో కూడా ఊహించలేదు తన వెనక ఇంత జరుగుతుందని. అలా ఒక నెల గడిచిన తర్వాత ఈ 70 years old మ్యాన్ నార్మన్ మళ్ళీ లీజా దగ్గరికి వస్తాడు, తన డెసిషన్ ఏంటి అని. ఇక దీంతో లీజా తన నిర్ణయం చెప్పేస్తుంది. నీకు నాకు ఏజ్ లో చాలా తేడా ఉంది, మన ఇద్దరు పెళ్లి జరగడం చాలా కష్టమే, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. ఈ మాటలు విన్న నార్మన్ చాలా బాధపడతాడు. చేసేది ఏం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే తల్లి కూతుర్లు ఇద్దరు మేస్త్రి ఇంటికి వస్తారు. తనని పొలంలో పనిచేయమని
హెల్ప్ అడగడానికి. కానీ మెస్సీ అక్కడ ఉండడు. వీళ్ళిద్దరికి అసలు ఒక మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ లీజా అనుకుంటుంది ఈ మెస్సీకి కొత్త పని ఏమైనా దొరికిందేమో, సిటీ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడని. అలా వారాలు నెలలుగా గడిచిపోయాయి. ఈ మెస్సీ తిరిగి రాలేదు. ఒక రోజు నైట్ సోఫీకి లీజా స్నానం చేపిస్తున్నప్పుడు సోఫీకి పొట్ట పెద్ద కనపడుతుంది. ఇక దీంతో లీజాకి అర్థమైపోతుంది సోఫీ కడుపుతో ఉందని. ఇక కోపంతో లీజా ఎవరితో పడుకున్నావని అడుగుతూ ఉంటుంది సోఫీని. సోఫీ ఏమీ చెప్పదు. ఇక సీరియస్ గా అడగటంతో మెస్సీతో పడుకున్నాను చెప్తుంది. ఇది విన్న లీజాకి మైండ్ బ్లాక్ అయిపోయి ఈ మెస్సీ గాడు అందుకనే ఊరొల్లేసి వెళ్ళిపోయాడని తనకు అప్పుడు అర్థం అవుతుంది. ఇంకా ఈ లీజా మెస్సీ లవర్ కదా, ఆ సంగతి కూడా గుర్తు తెచ్చుకుని తన మీద తను చాలా కోపం తెచ్చుకొని ఇలాంటి ఎదవతోనా నేను ప్రేమించిందని చాలా ఫీల్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే లీజా పనిచేస్తున్నప్పుడు సోఫియాను నోవా అనే ఒక కుర్రోడు గురించి చెప్పా కదా, ఆ కుర్రోడు కూడా సోఫీ పక్కనకు వచ్చి కూర్చుంటాడు. ఇక లీజా పని అంతా అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ నోవా గాడికి ఎప్పటి నుంచో సోఫీ మీద కన్నుంది కాబట్టి తను కలవడానికి వస్తాడు. ఎప్పుడైతే లీజా వెళ్ళిపోయిందో వీళ్ళిద్దరు మళ్ళీ ఆ గడ్డి దాచిపెట్టే ప్లేస్ లోకి వస్తారు. ఇక రావడంతోనే నోవా గాడు సోఫీని దువ్వటం స్టార్ట్ చేస్తాడు. అయితే ఎప్పుడైతే సోఫీ పొట్టను చూస్తాడో ఈ నోవా కూడా అర్థమైపోతుంది తను తెల్లైపోతుందని. ఎవరు నువ్వు తెల్లవడానికి కారణం అని అడిగితే సోఫీ ఏం మాట్లాడదు. ఈ నోవా గాడికి మండి కోపంతో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు నేను అసలు పెళ్లి చేసుకో నిన్ను, అంతేకాదు అసలు ఊర్లో ఏ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి తనతో హార్ష్ గా మాట్లాడతాడు. ఈ మాటలు విన్న సోఫీకి చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి భయంతో పరిగెత్తుకుంటూ ఈ నార్మన్ ఇంటికి, ఈ 70 years old మ్యాన్ ఉన్నాడు కదా అతని దగ్గరికి వస్తుంది. నార్మన్ సోఫీని అక్కడ చూసి కొద్ది కంగారు పడతాడు. బయట వర్షం పడుతుంది. అలానే సోఫీ నార్మన్ హగ్ చేసుకుని ఏడటం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసి నార్మన్ తను కూర్చోబెట్టి ప్రశాంతంగా అసలు ఏం జరిగిందో అడుగుదామని ట్రై చేస్తాడు. సోఫీ ఏం మాట్లాడకపోవడంతో ఇక ఆ తడిసిన బట్టలు చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అటు తిరిగి నుంచుంటాడు. అయిపోయింది ఏమైనా పక్క తిరిగి చూస్తే సోఫీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది. ఇది విన్న నార్మన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు నాకు చాలా ఏజ్ తేడా ఉంది, ఇది కాదు ఇది కుదరదు అని చెప్పడంతో ఈ సోఫీ మెల్లగా ఈ నార్మన్ కూడా దూవటం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుందంటే ఈ నార్మన్ కూడా టెంప్ట్ అయ్యి తనతో కలిస్తే అతన్ని పెళ్లి చేసుకోవచ్చని. కానీ ఈ నార్మన్ కూడా అర్థమైపోతుంది తన పొట్టను చూసేసరికి తను ప్రెగ్నెంట్ ఉందని. ఈ నార్మన్ ఇలా అస్సలు జరగదు అని చెప్పి తనకి మర్యాదలు చేసి ఇంటికి పంపిస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన సోఫీని లీజా అడుగుతుంది ఇంతసేపు బయట ఏం చేస్తున్నామని. సోఫీ జరిగింది మొత్తం చెప్పి ఊర్లో ఏ కుర్రోడు నన్ను పెళ్లి చేసుకోడు, అందుకే నేను నార్మల్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగానని రిప్లై ఇస్తుంది. ఇది విన్న లీజా షాక్ అయినప్పటికీ రియలైజేషన్ కూడా వస్తుంది తనకి. త్వరగా గనక సోఫీ పెళ్లి అవ్వకపోతే తన జీవితం నాశనం అయిపోతుందని. ఇంకా లీజా బాధపడుతూ ఉంటుంది. ఆ ఎదవ మెస్సీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండటం వల్లే ఇదంతా జరిగింది, వాడి వల్లే తన జీవితం నాశనం అయిపోయిందని బాధపడుతూ ఒక పక్క సోఫియా మీద కోపం ఉన్నా ఒక పక్క తన జీవితాన్ని బాగు చేయాలని ఆలోచనలో పడుతుంది. అలా నార్మన్ ఇంటికి పిలిపించి లీజా చాలా కన్విన్స్ చేస్తుంది నార్మన్ ని తన కూతురు పెళ్లి చేసుకోమని. కానీ నార్మన్ అస్సలు ఒప్పుకోడు. ఇక లీజా ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంతో నార్మన్ కాసేపటికి సరే అంటాడు. ఇక అలా అనుకోగానే నెక్స్ట్ డే చర్చిలో నార్మన్ కి సోఫీకి పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరు పెళ్లి జరగడం లీజాకి చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర తిప్పడానికి కూడా లీజా నార్మన్ ఇంటికి కూడా వస్తుంది. ఆ రోజు నైట్ నార్మన్ సోఫీ శోభనం చేసుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత సోఫీ హ్యాపీగా నిద్రపోతుంది. అంతేకాదు ఈ నార్మన్ ఒక మాట కూడా ఇస్తాడు సోఫీకి, నిన్ను నీ పుట్టపోయే బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేను అని. ఇక అలా పెళ్ళైన కొద్ది రోజులకి చాలా మంచి కపుల్ అయిపోయి సోఫీని హ్యాపీగా ఉంచడానికి నార్మన్ చాలా ప్రయత్నాలు, అలానే తనకి ఇష్టమైన ఫుడ్ డ్రెస్సులు కూడా కొంటూ ఉంటాడు. కొద్ది నెలల తర్వాత సోఫీకి ఒక పిల్లడు పుడతాడు. ఇది చూసిన నార్మన్ చాలా హ్యాపీగా ఉండటం కాకుండా ఆ బేబీని తన సొంత కొడుకులాగే చూసుకుంటాడు. ఇంత ప్రేమ పంచుతున్న నార్మన్ చూసి సోఫీ కూడా చాలా ఆశ్చర్యపోతుంది. తను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయదు తన కొడుకుని నార్మన్ ఇలా చూసుకుంటాడని. నార్మన్ ఆ బేబీని అంత ప్రేమగా చూసుకోవటం అనేది సోఫీకి చాలా ఆనందం కలిగిస్తుంది. అలానే నార్మన్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ కూడా కలుగుతుంది. లీజా కూడా అర్థమైపోతుంది నార్మన్ సోఫీని చాలా బాగా చూసుకుంటున్నాడని. లీజా తన ఇంట్లో చనిపోవటానికి రెడీ అవుతుంది. ఎందుకంటే తన చేసిన ఒక్క తప్పు కారణంగా సోఫీ జీవితమే నాశనం అయిపోయింది. నార్మన్ గనక సోఫీని పెళ్లి చేసుకోను అని ఉంటే సోఫీ జీవితం నాశనం అయిపోయేది. లీజా తన మీద తన కాన్ఫిడెన్స్ కోల్పోవడం కాకుండా ఈ మెస్సీ అనేవాడిని ప్రేమించానని చెప్పి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. సోఫీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. సో అందుకని లీజా ప్రశాంతంగా అగ్నికి ఆహుతైపోయి చనిపోతుంది. అలా మూవీ ఎండ్ అయిపోతుంది.